ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఇప్పుడు మరెప్పుడు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఇప్పుడు మరెప్పుడు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఇప్పుడు మరెప్పుడు కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. నరక్షకుడా వందనం. నరక్షకుడా వందనం. నరక్షకుడా స్తోత్రం. నరక్షకుడా స్తోత్రం. మంచి కాపరి వందనం. మంచి కాపరి వందనం. మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. సిలువను మోసిన యేసువా వందనం. సిలువను మోసిన యేసువా వందనం. సిలువను మోసిన యేసువా స్తోత్రం. సిలువను మోసిన యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 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 సిలువధారి వందనం. సిలువధారి వందనం. సిలువధారి స్తోత్రం. సిలువధారి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరము దయచేసి ఒకసారి లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని కూడా అభిషేకించమని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా తన యొక్క ఆత్మ వరముతో మనం నింపమని, తన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తిని మనందరికి ప్రసాదించమని ఆత్మస్వరూపుడా నా యేసయ్య నీ ఆత్మతో నన్ను నింపుమా అంటూ పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న నాపైకి, ఆలకిస్తున్న మనందరిపైకి కూడా ఆత్మ దేవుడు దిగి రావాలని, పరిశుద్ధాత్మ శక్తితో నింపాలని మనందరం తన యొక్క వాక్యాన్ని మన హృదిలో పదిలపరచుకొని ఆ వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని కృపను దీవెనను పొందుకునేటువంటి వారముగా దీవించమని వేడుకుందాం. దయచేసి అటు ఇటు తిరగొద్దు. ఎవరో కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ కావాలి. అందరూ సెటిల్ అయ్యారు. ఇంకా అక్కడక్కడ కొంతమంది తిరుగుతున్నారు. ఎక్కడ కూడా మూమెంట్ ఉండకూడదు. ఇది ప్రార్థనా సమయం. అన్నిటికంటే ముఖ్యంగా సర్వశక్తిమంతుడైనటువంటి దివ్య సప్రసాద ప్రభువు పీఠం మీదకి వేంచేసి వచ్చి ఉన్నారు. ఆయన ముందు మనం అన్యథాగా తిరగకూడదు. ఇదిగో సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉజ్జా అనేటువంటి వాడు దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఏమయ్యాడంటే అక్కడే పడి చచ్చిపోయాడు. ఆ విధంగా మనకి జరగకూడదు పిల్లారా. మనం దీవించబడాలి. ఒబేదెదోమువలే మనకి దీవెనకరంగా ఉండాలి. దేవుని యొక్క మందస్సం, దేవుని యొక్క మందస్సం మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మనందరి కూడా, మన కుటుంబాలకు కూడా గొప్ప దీవెనగా మారాలి గాని చెడుగా మారకూడదు. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నేను అందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. 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 పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మీదకి వేంచేసి రమ్మని, ఈ వాక్య పరిచర్యలో మనకు తోడుగా ఉండమని
ఆత్మస్వరూపుడా, నా యేసయ్య, నీ ఆత్మతో నన్ను నింపుమా అని అందరం కూడా పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం చప్పట్లు కొట్టుకుంటూ మాస్టర్ పాడుతూ ఉంటాడు. అందరం ఆయన తర్వాత పాడడానికి ప్రయత్నం చేద్దాం. సంతోషంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామాన్ని పెంచుకున్న పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడి మన మీదకి దిగి రావాలని వేడుకున్న పిల్లరా, కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వడూ కూడా వాక్యాన్ని బోధించలేడు, వాక్యాన్ని అర్థం చేసుకోలేము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించిన మాకు చిన్న పదల నుంచి మోసేతో మాట్లాడిన దేవా, ఈనాడు నీ దివ్య మందస్థమనందు ప్రభువా మాతో మాట్లాడుతుంది. అందరి పెద్ద పరిచయం, మన కుటుంబాల పెద్ద పరిచయం
Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 అందరూ చేతులు జోడించుదాం పిల్లారా, అందరూ చేతులు జోడించుదాం. దివ్య సప్రసాద ప్రభు వంక చూద్దాం. భక్తితో తలలు వంచి ప్రభువును ఆరాధించుదాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. అందరూ చేతులు జోడించి భక్తితో నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీ మనసులో ప్రార్థన చేసుకోండి. బిడ్డలారా, బయటికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నాతో ఏకీభవించి ప్రార్థన చేసుకోండి. మీ మనసులో సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీకే స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ప్రభువా, మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మహద్భాగ్యమైనటువంటి నీ సాన్నిధ్యానికి మమ్మల్ని పిలుచుకున్నటువంటి దేవా, నీకు స్తోత్రాలు.
ప్రభువా, ఇన్ని వేల మంది బిడ్డలని నీవు ప్రేమించి ప్రభువా, ఈ పవిత్ర వారములో ఈ పాదయాత్ర ద్వారా నీ సన్నిధికి రప్పించుకున్నటువంటి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి మాకు దీవెనకరం, నీ సన్నిధి మాకు ఆశీర్వాదకరం ప్రభువా. నీ సన్నిధిలో ఉండడమే మాకు గొప్ప వరం ప్రభువా. తండ్రి, నీ సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉండగా మమ్మల్ని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. ఓ ప్రేమగల తండ్రి, నీ వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధపడుతుండగా మా హృదయాన్ని తెరవండి ప్రభువా. నీ వాక్కు అనే విత్తనాన్ని మా హృదయం అనే పొలములు నాటండి. అది 30 60 100 ఫలించులాగా చేయండి ప్రభువా. నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా మాలో ఉన్నటువంటి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన రోగాలను తీసివేయండి తండ్రి. మాలో పశ్చాత్తాపాన్ని రగిలించండి నాయన. నీ వైపు, నీ తట్టు మమ్మల్ని తిప్పుకోనమని మరొక్కసారి తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చేతులు జోడించి అదివేశ ప్రసాద ప్రభువుకు జన్మనిచ్చినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారిని తలస్తూ గట్టిగా జపించుకుందాం. దేవవర ప్రసాదము చేతానడిన మరియమ్మ వందనము. ప్రభువు నీకు వందనాలు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారిని, నీ గర్భఫలమును చేసి ఆశీర్వదించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమేన్. అందరూ మరొకసారి ముక్త కంఠముతో గట్టిగా ప్రియులారా, దేవవర ప్రసాదము చేతానడిన మరియమ్మ వందనము. ప్రభువు నీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారిని, నీ గర్భఫలమును చేసి ఆశీర్వదించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, ముచ్చటగా మూడవసారి మనందరి కుటుంబాల కొరకై భక్తితో విశ్వాసంతో వేడుకుదాం. దేవర ప్రసాదము చేతానడిన మరియమ్మ వందనము. స్త్రీలలో ఆశ్రయించబడిన వారిని, నీ గర్భఫలమును చేసి ఆశీర్వదించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న వాక్యాన్ని చదువుకున్న పిల్లలు అదే విధంగా నిలబడి ఉండి లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనము నుండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మరి 2 గొప్ప నేరము చేసిన వారిని కూడా యేసుతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకనని ఎడమ వైపున ఒకనని సిలువ వేసరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. అందరూ దయచేసి కూర్చున్న పిల్లరా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వాక్యాలు చదివేవాళ్ళు బైబిల్ దగ్గర పెట్టుకొని రెడీగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 40 దినాల పాటు పాస్కా యుద్ధ కాలంలో మనందరం కూడా సిద్ధపడ్డాం. ఉపవాసాలు ఉన్నాం, దాన ధర్మాలు చేశాం, ప్రార్థనలో మనందరం కూడా ఏకీభవించాం. మీ మైలవరం విచారణ
చాలా విశ్వాసం కలిగినటువంటి విచారణ. నాకు అనుభవం. మైలవరం విచారణ కేంద్రానికి వచ్చాను వాక్య పరిచర్య చేయడానికి. ఇది 4వ గ్రామం అనుకుంటా. నా జీవితంలో తపస్సు కాలంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి రావడం. నేను నూజివీడు నెహ్రూపేటలో ఉన్నప్పుడు 2 గ్రామాలకు వచ్చాను. ఆ తరువాత పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరము ఒక గ్రామానికి వచ్చాను. తరువాత ఇక్కడ ఒక గ్రామానికి వచ్చాను. అదేవిధంగా ఫాదర్ గారు తపస్సు కాల ప్రారంభంలో సిద్ధపాటుగా విభూతి బుధవారానికి ముందు 2 రోజుల ముందు కూడా ఆహ్వానించడం జరిగింది. ఒకటి మాత్రం బలంగా చెప్పగలం, ఏంటంటే మీ మైలవరం విచారణ చాలా గొప్ప విశ్వాసం కలిగినటువంటి విచారణ. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ దేవునికి చప్పట్లు కొడదాం. ఈ గొప్ప విశ్వాసాన్ని ఇచ్చినందుకు గాను విజయవాడ నేత్రాసనంలో కూడా ఈ మైలవరం విచారణకి గొప్ప పేరుందండి, గొప్ప చరిత్ర ఉంది పిల్లారా. ఎవరు, ఎక్కడి నుంచి? బిషప్ మాథ్యూ చెరియన్ కుల్లేరు ఇక్కడ చేశారు కదా, చేయలేదండి? ఆయనే ప్రారంభించింది. అదేవిధంగా ఆ తర్వాత జోసెఫ్ వెంపని, ఇటువంటి ఉద్దండులు ఇక్కడ పనిచేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని మనందరం కూడా కాపాడుకోవాలి. కాపాడుకోవటం మాత్రమే కాదు, దాన్ని ఏం చేయాలి? ఇంకా బలపరచుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రమల కాలంలో, పాస్కా యుద్ధ కాలంలో చివరి గడియలకి, చివరి ఘట్టాన్ని మనం చేరుకున్నాం. మరొక రోజు మాత్రం మిగిలి ఉంది. రేపటి రోజున శిష్యుల పాదాలు కడిగే సాంగ్యాన్ని మనం చేసుకోబోతున్నాం. యేసు ప్రభువు దివ్య సప్రసాదాన్ని స్థాపించినటువంటి సాంగ్యాన్ని, గురుత్వాన్ని స్థాపించినటువంటి పవిత్రమైన సాంగ్యాలలో మనం పాలు పంచుకోబోతూ ఉన్నాం. ఇంకొక రోజు ఆగితే ఆ తరువాత ఆ క్రీస్తు భగవానుడు సిలువలో మరణించినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ఫ్రైడే, దాన్నే ఏమంటామండి? గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం. ఆ రోజుని, క్రీస్తు యొక్క మరణాన్ని మనందరం కూడా ధ్యానం చేయబోతున్నాం పిల్లారా. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి సమయంలో మీరందరూ కూడా చాలా విశ్వాసంతో 15-20 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి ఇక్కడ ఈ చెవిటూరు అనేటువంటి గ్రామానికి వచ్చి ఈ పుణ్యక్షేత్రంలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధముగా ఉన్నారు. ఏం ధ్యానం చేసుకోవాలి ఈ సందర్భంలో? ఏ వాక్యం మీద మనం ధ్యానం చేస్తే అది మనకి ఆశీర్వాదకరంగా, అర్థవంతంగా ఉంటుంది? ఆలోచించుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ చివరి రోజులలో, ఈ తపస్సు కాలంలో, ఈ చివరి రోజుల్లో మన ఎక్కువగా ప్రియులారా మనందరము కూడా ఇంకా దేని మీద ధ్యానం చేస్తాం? యేసు ప్రభు యొక్క సిలువ మీద ధ్యానం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ చివరి రోజుల్లో దీనికి మించినటువంటి సిలువ మీద యేసు పడినటువంటి ఆ మరణానికి, ఆ మరణాన్ని మించినటువంటి ధ్యానం మరొకటి లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాటి వాక్య పరిచర్య ప్రారంభానికి ముందుగా 2 వాక్యాలు చదువుకొని ఆ తరువాత దేవుని యొక్క వాక్య పరిచర్యలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాసినట్టు మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. నేను మీతో ఉన్నప్పుడు, పౌలు గారు ఏమంటున్నారంటే కొరింథీయులతోటి, నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప మరేమియూ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఒక నిర్ణయానికి వస్తున్నారు, ఒక నిర్ణయం తీసుకుంటున్నారండి. ఏమిటి బిడ్డలారా? నేను మీతో ఉన్నప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటంటే పౌలు గారికి నిర్ణయము, యేసు క్రీస్తును గురించి, అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చి తప్ప మరేమీ కూడా నా మనసులో పెట్టుకోవద్దని నిశ్చయించుకున్నాను. నీవు ఏమి మనసులో పెట్టుకోవాలనుకుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో?
ఏమి నీ హృదయంలో ఉంచుకోవాలనుకుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో? పౌలు గారు ఏదైతే తన మనస్సులో ఉంచుకున్నారో, ఉంచుకోవాలని ఆశపడ్డారో, ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారో, ఉంచుకోవాలని ఒక శపథం చేశారో, అదే మనందరము కూడా నిర్ణయించుకోవాలి. ఏమిటి అంటే, యేసయ్యా నీ సిలువ తప్ప మాకు ఏది అక్కర్లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ సిలువ తప్ప మాకు ఇంకేమీ అక్కర్లేదయ్యా. ఆ సిలువ ఒకటి ఉంటే చాలయ్యా మాకు. ఆ సిలువ ఒకటి ఉంటే, మహాశక్తివంతమైనటువంటి ఆ సిలువ ఒక్కటి ఉంటే చాలయ్యా మాకు. అది మనం ఈ రోజున ఆ దివ్య సప్రసాద ప్రభువుతోటి చెప్పగలగాలి పిల్లరా. రెండవ వాక్యం ఏమిటి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి లేఖ, పౌలు గలతీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్న పిల్లరా, నేను మరి ఇతరములైన దేనియందును గాక మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క సిలువ యందు మాత్రమే గొప్ప చెప్పుకొందును. ఎలయన పిల్లరా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. పౌలు గారు ఏమంటున్నారు? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన సిలువ మూలముగానే నాకు ఈ లోకము నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిని. ఎవరి మూలంగా పిల్లారా? ఇదిగో యేసుక్రీస్తు యొక్క సిలువ యందు మాత్రమే, ఆ సిలువ ద్వారానే నేను లోకమునకు, ఈ లోకము నాకును సిలువ వేయబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారిలో ఉన్నటువంటి తెగింపు మనందరిలో ఉండాలి. పౌలు గారు ప్రథమంగా ఏమంటున్నారు? నేను ఈ లోకములో సిలువను తప్ప, యేసయ్యను తప్ప, ఆ సిలువ మీద ఉన్న యేసయ్యను తప్ప ఇంకా ఏమీ నేను జ్ఞాపకం చేసుకోదలుచుకోలేదు అన్నాడు మొదటిగా. రెండవది ఏమంటున్నాడండి? ఆయన సిలువ మూలంగానే, దేని మూలంగానండి? ఆయన సిలువ మూలంగానే నేను ఈ లోకమునకు, ఈ లోకము నాకు, ఈ లోకము సిలువ వేయబడింది. సిలువ లేకుండా క్రైస్తవునికి రక్షణ లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క బహిరంగ జీవితాన్ని 3 కొండలతో పోల్చవచ్చండి. ఎన్ని కొండలండి? అందరూ చెప్పండి. 3 కొండలతో పోల్చవచ్చండి. యేసు ప్రభు యొక్క ఇహలోక జీవితం, యేసు ప్రభు ఈ లోకములో జీవించిన జీవితాన్ని 3 కొండలతో పోల్చవచ్చు పిల్లారా. ఏమిటి అంటే అవి జాగ్రత్తగా ఆలకించండి. మొదటిది ప్రసంగ కొండ. మొదటిది ఏంటండి? ప్రసంగ కొండ. దీన్నే మనం ఏమంటామంటే కొండ మీద ప్రసంగము అంటామండి. ఏమంటాం? కొండ మీద ప్రసంగం. కాబట్టి మొదటిది ఏంటండి? ప్రసంగ కొండ. రెండవది ఏంటంటే మహిమ కొండ. రెండవది ఏంటండి? మహిమ కొండ. ఏంటో వివరిస్తాను పిల్లారా. మూడవది ఏమిటి అంటే పిల్లారా, రక్షణగిరి, రక్షణ కొండ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తెలుసుకుందాం పిల్లారా, ఏంటి ఈ 3 కొండలు కూడా. ఒకసారి వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుకున్న త్వరగా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్న పిల్లారా, యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింపనారంభించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువట నోరు విప్పి దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ప్రారంభించాడు. ఎక్కడండి? కొండ మీద. ఆయన కొండ పైకెక్కి, పర్వతము పైకెక్కి దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ప్రారంభించాడు. మత్తయి శుభవార్త ప్రకారం ప్రియులారా, యేసు ప్రభువు ప్రథమంగా చేసినటువంటి పెద్ద ప్రసంగం అదే. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవుడు జీవించటానికి యేసయ్య చేసినటువంటి ప్రసంగం అదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా మనసు పెట్టి లగ్నం చేయండి. ప్రియులారా, మోషే ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు.
మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఏం ప్రసాదించాడండి? ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ధర్మశాస్త్రాన్ని? ఎక్కడి నుంచి? కొండ మీద నుంచి. ఏ కొండ మీద నుంచి? సీనాయి కొండ మీద నుంచి. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు ఫాదర్ గారు. మీ క్రైస్తవులకు బైబిల్ జ్ఞానం చాలా బాగుందండి. ఎన్ని ప్రైజులు వచ్చినాయి జ్యోతిర్మయ బైబిల్ క్విజ్ లో? 7-8 వచ్చినట్టున్నాయి, కానీ కన్సోలేషన్ ప్రైజ్లు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రసంగాన్ని చెప్పాడు. తన సొంత ప్రసంగం కాదండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా జీవిస్తే వారు దేవుని దీవెన పొందుతారు అనే విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. అది ఆయన ఎక్కడ చెప్పాడు అంటే సీనాయి పర్వతము దగ్గర చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలని మోషే కొండ మీద నుంచి తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఏమిటి ఆ ప్రసంగం? ఏంటండి? ఏంట ప్రసంగం? దేవుని మాత్రమే ఆరాధించుదువుగాక, దేవుని నామమును వ్యర్థముగా పలకక ఇందువుగాక, దేవుని పరిశుద్ధ దినములను పరిశుద్ధ పరచుదువుగాక, తల్లిదండ్రులను నరహత్య చేయక, దొంగిలింపక, ఈ రీతిగా 10 ఆజ్ఞలని ప్రసంగముగా మోషే తీసుకుని వచ్చాడు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పాత నిబంధన మోషే కంటే శక్తిమంతుడైనటువంటి స్వయముగా దేవుని కుమారుడే మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు ఎక్కడి నుంచి? ప్రసంగ కొండ నుంచి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే యేసయ్య జీవితం ప్రియులారా 3 కొండలతో ముడిపడి ఉంటుందండి. ఇదిగో యేసు ప్రభువు చేసినటువంటి ఆ యొక్క బోధలన్నిటినీ కూడా మత్తయి గారు ఇదిగో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు కూడా ఒక గ్రూపులాగా అలా చేసి మనం ఏ విధంగా జీవించాలి అని అక్కడ మనకు నేర్పిస్తారండి యేసు ప్రభు యొక్క నోటి ద్వారా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రభు ఏది చెప్పినా అక్కడ ఏమంటాడంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మోషే మీకు ఇట్లు చెప్పాను కానీ నేను మీకు ఈ విధముగా చెప్పుచున్నాను అంటాడు. చాలా సందర్భాలలో ఆ మాట చెప్తాడండి. ఏమిటి దాని యొక్క అర్థము అంటే ఇక్కడ మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుకి చప్పట్లు కొడదాం ప్రియులారా మనస్ఫూర్తిగా. మోషే కంటే గొప్పవాడు ఈయన. మోషే ఒక ప్రవక్త. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషే దేవుని వద్ద వచ్చినటువంటి దేవుని నుండి వచ్చినటువంటి వాక్యాన్ని ప్రజలకు అందించాడు అంతే. కానీ యేసయ్య అలా కాదండి. ఆయన స్వయముగా దేవుడు, దేవుని యొక్క కుమారుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనే స్వయముగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించాడు. మొట్టమొదటిది ఏమిటండి? ప్రసంగ కొండ. రెండవ చదువుకుందాం ప్రియ సహోదరి సహోదరుల. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని రెండవ పర్వతము. ఎక్కడికి ఎక్కుతున్నాడండి? దేని మీదకి ఎక్కుతున్నాడంట? తాబోరు పర్వతం. ఇలా రెండవ పర్వతం. మొదటి పర్వతానికి ఏమని పేరు పెట్టుకున్నాం మనం? ప్రసంగ కొండ. మొదటిది ఏంటండి? ప్రసంగ కొండ. రెండవది, మొదటిది మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో కనబడితే రెండవది ఎక్కడ కనబడుతుందండి? మత్తయి శుభవార్తలో 17వ అధ్యాయంలో మనకు కనబడు. ఇక్కడ ఏం జరుగుతుందండి? యేసు ప్రభు తన దైవత్వాన్ని చూపిస్తున్నాడు శిష్యులకి, తన మహిమను చూపిస్తున్నాడు శిష్యులకి. ప్రియులారా, యేసు ప్రభు ఎక్కినటువంటి ప్రధానమైనటువంటి పర్వతాలలో రెండవది ఏమిటి అంటే ప్రియులారా, ఇదిగో ఈ తాబోరు పర్వతం. నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ప్రియులారా, ఇదిగో నేను ఆ కొండ ఎక్కటం జరిగిందండి. ఆ కొండ ఎక్కాలంటే మనకు సుమారుగా ఒక 2-3 రోజులు పట్టుద్దండి. ఈజీగా ఒక 2-3 రోజులు పట్టుద్దండి. చాలా ఎత్తైనటువంటి పర్వతం. ఇప్పుడు అక్కడ చక్కని దేవాలయం ఉంది పిల్లారా. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి
తన శిష్యుల ముందు తన దైవత్వాన్ని చూపించాడు. పిల్లరా, ఇది ప్రసంగం నోటితోటి చెప్పటం కంటే కూడా గొప్ప కొండండి. ఎందుకంటే ఆయన నిజ స్వరూపాన్ని ఆయన చూపిస్తున్నాడు, తన మహిమను ఆయన చూపిస్తున్నాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లకు దేవుని బిడ్డలారా, ఎవరు వచ్చారండి ఆయన కొండ మీద ఉన్నప్పుడు? ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎవరెవరు? మోషే, ఏలియా. ఎవరు వచ్చారు? మోషే, ఏలియా. ఇక మూడవ కొండ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును సిలువ వేసిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవ కొండ ఏమిటి అండి? కల్వరి కొండ. మూడవది ఏంటిదండి? కల్వరి కొండ. పిల్లరా, మన జీవితంలో క్రైస్తవులంగా ఈ మూడు కొండలని కూడా గుర్తు పెట్టుకోవాలి. మొదటి కొండ ఏంటండి? అందరు చెప్పండి గట్టిగా. ప్రసంగ కొండ. రెండవది ఏంటిదండి? మహిమ కొండ. మూడవది ఏంటిది? కలువరి కొండ, రక్షణ కొండ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం తపస్సు కాల చివరి రోజుల్లో ఉన్నాము కాబట్టి మనం యేసు ప్రభువు ఈ సిలువ కొండ మీద, ఈ రక్షణ కొండ మీద, ఈ కపాల కొండ మీద, ఈ కలువరి కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు 7 మాటలు పలికాడు, 7 వాక్యాలు పలికాడు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రసంగాలు చేశాడండి, గొప్ప గొప్ప ప్రసంగాలు చేశాడు. కానీ ప్రియులారా, యేసు ప్రభు సిలువ మీద చేసినటువంటి ఈ 7 మాటల ప్రసంగం ప్రియులారా ప్రపంచాన్ని కుదిపివేశాయి. కరుడుగట్టినట్టు పాపాత్మలను కూడా మార్చివేశాయి. ప్రియులారా, శక్తివంతమైనటువంటి ఈ 7 మాటలను మనం ధ్యానం చేయగలిగితే, ఈ 7 మాటలలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించగలిగితే, ప్రియులారా, ఎంత కఠినుడైనా కానీ, ఎంత కరుడుగట్టినటువంటి వాడైనా కానీ మారు మనసు పొందుతాడు, యేసయ్య దగ్గరికి వస్తాడు. ఇదే సిలువ ప్రసంగం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో వీలున్నంత వరకు కొన్నైనా కానీ ఈ 7 మాటలలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాటను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 32 నుంచి దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, జాగ్రత్తగా ఆలకించండి. మొదటి మాటను ఆలకిస్తున్న ప్రేర. యేసు సిలువలో చెప్పిన మొదటి మాట, అప్పుడు యేసు, తండ్రి వీరు చేయనదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు నా తర్వాత గట్టిగా చెప్పండి ప్రియులారా. తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపము. తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఈ మాట? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఈ మాట సిలువలో ఉండి? ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఆయనను సిలువ వేస్తున్నటువంటి
వారిని గురించి మాత్రమే యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటామండి. కానీ ప్రియులారా, యేసు ప్రభువు మాట్లాడింది సకల మానవాళి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, ఏ మానవునైతే తన రూపములో తన ఆకారములో యేసు ప్రభు సృష్టించుకున్నాడో, ఏ మనిషి అయితే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడో, తన రూపాకారాలతో కలుగజేసుకొని పరిశుద్ధమును భాగ్యమైన స్థితిలో చేసుకున్నాడో, ఆ మానవుడు ప్రియులారా పాపాంధకారములో పడిపోతూ ఉండగా, పరమ దుస్తులైపోతూ ఉండగా, స్వయముగా తానే ఈ లోకములో ఒక మనుష్యావతారుడై ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రేమను మన మీద చూపిస్తాలి అనుకుంటుంటే, ఇంకా ఇంకా మన పాపము ద్వారా ఆయన సిలువ వేస్తూ ఉండగా, మన పాపము ద్వారా ఆయన బళ్ళలతో పొడుస్తూ ఉన్నటువంటి మనందరి గురించి పిల్లారా దేవుడు ఈ రోజున పలుకుతున్నాడు. ఏమిటి? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకున్న పిల్లారా, భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపమును పొందెను, హృదయములో నొచ్చుకున్నాను. పిల్లరా, మానవుడు ఎలా మారిపోయాడంటండి? దుష్టుడు కాదండి. ఏ దుష్టుడిగా మారిపోయాడు? పరమ దుష్టుడిగా మారిపోయాడు. ఎవడో? నేను, నీవు, అందరము కూడా. పిల్లారా, ఆ ప్రేమించే దేవుని, ఆ కరుణించే దేవుని అన్నము లేదంటే అలమటిస్తుంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని పెట్టినటువంటి ఆ కరుణామయిని కాళ్ళు లేనటువంటి వారికి కాళ్ళనిస్తే, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతనిస్తే, కళ్ళు లేనటువంటి వారికి దృష్టినిస్తే, రక్తస్రావ రోగికి స్వస్థతనిస్తే, మనం ఏం చేశామండి? యేసయ్యని మన పాపాల ద్వారా సిలువ వేశాం. మనం అనుకుంటాం పిల్లారా, మనం అనుకుంటాం యూదులు అప్పగించారు యేసు ప్రభుని అంటాం. అవునా కాదా? ఎవరు చంపేశారు యేసు ప్రభుని అంటే ఏమంటామండి? యూదులు కాదండి. చంపింది ఎవరు? మనందరం. పిల్లారా, మనం అంగీకరించాలి, మనం అంగీకరించాలి. ఆయన సిలువ వేసింది ఎవరండి? మన పాపముతో మనమే ఆయనని సిలువ వేస్తున్నాం. పిల్లారా, సిలువ వేస్తుంటే మన వైపు చూచి ఈ రోజున యేసయ్య మొట్టమొదటి మాటగా పలుకుతున్నాడు. ప్రభువా, ప్రియులారా, తండ్రి, వీరు చేయనదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అంటున్నాడు. కారణం ఏంటంటే, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కడు కూడా పాపము చేసినటువంటి వాడే. నీతిమంతుడు ఏ ఒక్కడు కూడా లేడు. ప్రియులారా, రోమపత్రిక 3వ అధ్యాయం, పౌలు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో ఈ సత్యాన్ని ప్రియులారా పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎవరి కోసం యేసయ్య మరణించాడు? ఎవరు ఆయన సిలువ వేసింది అంటే యూదులు మాత్రమే కాదు, ప్రియులకు దేవుని మనందరం కూడా. రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకున్న పిల్లలు, ఏలయనా రాయబడిన ప్రకారము నీతిమంతుడు ఎవడును లేడు, ఏ ఒక్కడును లేడు. దేవుని గ్రహించువాడు, అన్వేషించువాడు ఒక్కడును లేడు. అందరూ దేవునికి దూరమైనటువంటి వారే, అందరూ దుర్మార్గులే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవ్వడం కూడా మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం నాలో తప్పు లేదు అనుకునేటువంటి శక్తి మనకి ఎవ్వరికి కూడా లేదు. అందరం తప్పు చేసినటువంటి వాళ్ళము. మన పాపము ద్వారా యేసయ్యని సిలువ వేసినటువంటి వారము. ప్రతిసారి మనం పాపము చేసినప్పుడు పిల్లారా, సిలువ వేయుడని మనము కూడా వాళ్లతో కలిసి మూకుమ్మడిగా యేసయ్యని సిలువ వేయమని అరుస్తున్నటువంటి వాళ్ళమే. గుర్తు పెట్టుకుందాం ప్రియులారా. తండ్రి, వీరు చేయనదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము. యేసయ్య ఈ మాట ద్వారా
మనకేమి నేర్పించాలనుకుంటున్నాడు అంటే, ప్రియులారా, మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. మనం కూడా ఒకరిని ఒకరు మన్నించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, లోకం మనకేమని నేర్పిస్తుందంటే పగ, ద్వేషం. ఏంటండి? పగ, ద్వేషం. ఆయన ఒకటంటే నేనెన్నంట 100 అంట. తగ్గేదే లేదండి. ఏం లేదు, తగ్గేదే లేదు. ప్రియులారా, ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ కుటుంబానికన్నా వెళ్ళండి, ఏ సంఘానికన్నా వెళ్ళండి, పగ, ద్వేషం. పగ, ద్వేషాలతో నిండినటువంటి ఈ లోకానికి సిలువ మీద నుండి యేసయ్య చెప్పిన మొట్టమొదటి మాట, ప్రియులారా, తండ్రి, వీరు చేయనదేమో వీరెరుగరు, వీరిని మన్నించండి. ప్రియులారా, ఈ ప్రపంచంలో పగల ద్వారా, ద్వేషము ద్వారా మానవాళికి ఎక్కువ హాని జరిగిందండి. ఈనాడు ఇశ్రాయేలు దేశానికి, పాలస్తీనా దేశానికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఏంటంటే కారణం ఏంటి? పగ, ద్వేషం. నాకింత చేస్తే నేనెంత తిరిగి చేస్తా. పగ, ద్వేషం. ప్రియులారా, మరోవైపున రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ప్రియులారా, భయంకరమైన యుద్ధం జరుగుతుందండి. ఎన్నో వేల లక్షల ప్రాణాలు పోతున్నాయి. ఇక కాశ్మీర్ గురించి, భారతదేశం పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఫాదర్ గారండి, ఎందుకండి అంత దూరం వెళ్తారు? మా ఇంటికి రండి. కాశ్మీర్, పెద్ద కాశ్మీర్ మా ఇంట్లోనే ఉంది. ఫాదర్ గారు, పెద్ద కాశ్మీరు మా ఇంట్లోనే ఉంది. అత్తంటే కోడలకు పడదు, కోడలంటే, ఈ మాట గట్టిగా పలుకుతున్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. కోడలంటే అత్తకి పడదు. ప్రియారా, దారుణం ఏంటో తెలుసా? దారుణం ఏంటో తెలుసా? ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్యలోనే సఖ్యత లేదండి. అన్నదమ్ముల మధ్యలోనే సఖ్యత లేదండి. మొన్న ఈ మధ్యలో నేను వార్తా పేపర్లో, మీరు కూడా చదివి ఉంటారు, శ్రీకాకుళం దగ్గరలో స్వయంగా తమ్ముడు అన్నని కత్తితోటి పొడిచి చంపేశాడు. న్యూస్ పేపర్లో, వార్తాపత్రికలో వచ్చిందండి. స్వయంగా తమ్ముడు అన్నని కత్తితోటి పొడిచి చంపివేశాడు. దేనికో తెలుసా? కొద్దిగా చోటు కోసం అంటండి. కొద్దిగా 1 అడుగు 2 అడుగుల చోటు కోసం అంట. ప్రియులారా, చిన్న చోటు కోసం. దారుణం ప్రియులకు, దేవుని బిడ్డ. పగ, ద్వేషంతో రగిలిపోతున్నాడు పిల్లల మానవుడు అనేటువంటి వాడు. ఈ రోజున సిలువలో ఉండి యేసయ్య నీకు నాకు నేర్పించేది ఏమిటంటే, బిడ్డా, పగ ద్వారా దీవెన లేదో, పగ ద్వారా రక్షణ లేదో, ఆశీర్వాదం లేదో. క్షమించు. నేను నిన్ను ఏ విధంగా క్షమించానో మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి. పగ ద్వారా ప్రియులారా ప్రపంచానికి చాలా హాని జరిగింది. ద్వేషం ద్వారా ప్రపంచానికి చాలా హాని జరిగింది. హిట్లర్ అనేటువంటి వాడు ప్రియారా, హిట్లర్ అనేటువంటి వాడు జర్మనీ దేశంలో ఉండి యూదుల మీద పగని రెచ్చగొట్టి, యూద ప్రజల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు. కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు. పగ ద్వారా ప్రయోజనం లేదు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయాన్ని తీసుకున్న పిల్లరా, యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన మాత్రమే క్షమించటం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఒక మాట చెప్తున్నాడండి. ఏమిటట? 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23వ వచనం. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుక తెచ్చినప్పుడు సోదరునిపై నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుక చెల్లించు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదో? దేవుడు నా బిడ్డల కొరకు నేను చేస్తున్న ప్రార్థన ఆలకించటం లేదో? నేను ఎన్ని ఉపవాసాలున్నా దేవుడు నా ప్రార్థన ఆలకించటల్లా, నా మొర ఆలకించటల్లా, దేవుడు నా కన్నీటి ప్రార్థన ఆలకించటల్లా, నేను ఎన్ని కానుకలు ఇచ్చినా దేవుడు నన్ను మెచ్చుకోవటల్లా, నాకు దేవునికి ఆశీర్వాదాలు రావటల్లా. ఎలా వస్తాయి? నీ ద్వేషం అనేటువంటిది, నీ పగ అనేటువంటిది నీకు దేవునికి మధ్యలో ఒక అడ్డుగోడగా
దేవుడు ఏమంటున్నాడు? నీవు వెళ్ళి సఖ్యపడి వచ్చే వరకు కూడా నీ కానుకల దేవుడు స్వీకరించడు. నీవు నీ సహోదరునితో నీ సహోదరితో సఖ్యపడి వచ్చే వరకు కూడా దేవుడు నీ ప్రార్థనని ఆలకించడు, నీ కానుకను ఆలకించడు. నువ్వెంత మొరపెట్టినా గాని, నువ్వెంత వేడుకున్నా గాని, ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీలో క్షమాపణ లేకపోతే, క్షమించడానికి సిద్ధముగా లేకపోతే దేవుడు నీ ప్రార్థనని ఆలకించడు. ఒకవేళ క్షమాపణ లేకుండా ఉండబట్టే దేవుడు నిన్ను ఎంతకాలము దీవించటం లేదేమో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా నాకు ఆ శక్తినివ్వయ్యా, దేవా నాకు ఆ శక్తినివ్వయ్యా అని వేడుకున్న పిల్లరా, ఇదిగో క్షమించడం సాధ్యమైన ఫాదర్ గారు మీరు బాగానే చెప్తారండి. మీకేంటండి, మీరు బాగానే చెప్తారు. మా ఇంట్లో గొడవలు మీకేం తెలుసండి? మా ఇంట్లో గొడవలు మీకేం తెలుసండి? మా అత్త ఎట్లాంటిదో నీకు తెలుసా? మా కోడలు ఎట్లాంటిదో నీకు తెలుసా? మా అత్త ఎట్లాంటిదో మా కోడలు ఎట్లాంటిదో తెలుసా? మన కుటుంబంలో జరిగేది ఇదేనండి. మా అన్న ఎట్లాంటి వాడు తెలుసా? మా పొరుగు వాళ్ళు ఎట్లాంటి వాడు తెలుసా? మా పొరుగు వారు ఎట్లాంటి వాళ్ళు మీకు తెలుసా? ప్రియులారా, యేసయ్య చెప్పినట్లుగా మనము కూడా చెప్పటం సాధ్యమే. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెండవ జాన్ పాల్ పాపు గారు, పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు. ఎవరండి? పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు. ఒక రోజున ఆయన ఇదిగో ఇదే విధంగా దివ్యబలి పూజను సమర్పించడానికి ఇటలీ దేశంలో ఉన్నటువంటి వాటికన్ నగరంలో ఆయన ఒక కారు మీద అలా ప్రొసెషన్ మీద వెళుతూ ఉన్నాడండి. వెళుతుండగా ఆలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించినట్లుగా నమస్కరించి గన్తోటి 3 సార్లు పాపు గారిని కాల్చాడండి. అక్కడున్నట్టు ప్రజలందరూ కూడా ఆ దివ్యబలి పూజలో పాల్గొనడానికి టీవీలకు హత్తుకున్నట్టు వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేశారు, భయపడిపోయారు. దేవుని కృపణ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పాపు గారు ప్రాణాపాయం నుండి కాపాడబడ్డారు. ఏం జరిగిందో తెలుసా? కొట్టండి చప్పట్ల ప్రజలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? వెంటనే పాపు గారిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్లో ఏం తెలిసిందో తెలుసా? ఆయన గుండెకి ఒక 2 అంగుళాల దూరంలో ఒక బుల్లెట్ దిగబడిందంట. ఒకవేళ అదే బుల్లెట్ ఒకవేళ తన గుండెల్లో దిగబడితే ఆయన ప్రాణాలతో ఉండేవాడు కాడు. కానీ ఆయన పడిపోతూ ఉండగా, పాపు గారు చెప్పినటువంటి సాక్ష్యం అండి, ఆయన పడిపోతూ ఉండగా ఆయనకంటండి జ్ఞాపకం వచ్చింది ఒకటేనంటండి, దర్శనం ఒకటి కలిగిందంటండి. ఏమిటి అంటే ఫాతిమా మాత. ఎవరండి? ఫాతిమా మాతట దగ్గరగా వచ్చి ఆ బుల్లెట్ నల్ల పక్కగా జరిపారంటండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పాపు గారికి దిగబడినటువంటి 3 బుల్లెట్లు ఒక బుల్లెట్ ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు మరియ తల్లి ఫాతిమా మాత కిరీటంలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అక్కడ పెట్టారో తెలుసా? పాపు గారు పిల్లారా, మరియ మాత తన యొక్క కాపుదల ద్వారా పాపు గారిని కాపాడినందుకు కృతజ్ఞతగా పాపు గారు దాన్ని చక్కగా తయారు చేపించి ఆ మరియ తల్లి ఫాతిమా మాత కిరీటంలో పొందుపరచారు. మరియ తల్లి కృతజ్ఞతగా పిల్ల. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆసుపత్రిలో కోలుకున్న తర్వాత పాపు గారు ఏమన్నా తెలుసా? బయటికి వస్తూ నేను అర్జెంటుగా నన్ను చంపటానికి ప్రయత్నం చేసినటువంటి నా సహోదరుని కలవాలి అని చెప్పారంట. ఎవరన్నా చేయగలమా మనం? నా సహోదరుని కలవాలి అని చెప్పాడంటాడు. ఆసుపత్రికి వెళ్ళి ఆ యొక్క ఆసుపత్రి నుంచి చెరసాలకు వెళ్ళి జైల్లోకి అతను బంధించారు, చెరసాల్లో పెట్టారండి. అతని దగ్గరికి వెళ్ళి అతనితో, నా సహోదరుడా, యేసయ్య నన్ను సిలువ నుండి క్షమించినట్లుగా నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పాడట. ప్రియులారా, అసాధ్యం కాదండి, అసాధ్యం కాదండి, ఇది సాధ్యమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ శ్రమల కాలంలో ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ఒక క్షణం పాటు ప్రియులారా, మనకి ఎవరి మీద అయితే ద్వేషం ఉందో, ఎవరికైతే మన మీద ద్వేషం ఉందో వాళ్ళని క్షమించడానికి ప్రయత్నం చేద్దాం, వాళ్ళని మన్నించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, ఇక్కడి నుంచి క్షమాపణ లేకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక్కడి నుంచి మన్నింపు లేకుండా వెళ్ళిపోయినట్లయితే, క్షమించకుండా వెళ్ళిపోయినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి రావు. ప్రియులారా, ప్రభు ఏమంటాడు? ఇదిగో
మీరు కూడా మీలో ఒక్కొక్కళ్ళని ఒకరి ఒకరు క్షమించుకోకపోతే పరలోకమందున మీ తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు. ప్రభు అంటున్నాడు పిల్లరా, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు, వీరిని క్షమించుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏమిటి అంటే, క్షమాపణ కావాలి అంటే మన శక్తి మనకి చాలదండి. ఏం చాలదో? మన శక్తి మనకి చాలదు. యేసయ్యని వేడుకోవాలి. యేసయ్యా, నీ శక్తిని నాకు ఇవ్వయ్యా, క్షమించే హృదయాన్ని మాకు దయచేయి తండ్రి, మన్నించే మనసును నాకు ఇవ్వయ్యా, క్షమాపణ కలిగిన హృదయాన్ని నాకు దయచేయి తండ్రి అని ఆ దేవాది దేవుని, ఆ యేసయ్యని మనందరం వేడుకోవాలి. ప్రియ, మన శక్తి మనకి చాలదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో క్షమించుకోవాలంటే, మన్నించాలంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని వేడుకుందాం. ఆయన లాంటి మనసును, క్షమించే మనసును, మన్నించే హృదయాన్ని మనందరికి దయచేయమని ఆ యేసయ్యని ఈ రాత్రికాల సమయంలో వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య సిలువలో పలికినటువంటి రెండవ మాటని ధ్యానం చేసుకున్న పిల్లారా, లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయములో చదువుకున్న వాక్యముల పేరు. లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుకుందాం. రెండవ వాడు వానిని గద్దించుచు, మొదటి దొంగను గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీకు దైవ భయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించను. జాగ్రత్తగా ఆలకించుదాం ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనము, యేసు ప్రభు సిలువలో పలికినటువంటి రెండవ మాట ప్రియులారా, చదవమా. యేసు ఆ మంచి దొంగతో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించుదువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక అందరికి ఒక ప్రశ్న అండి. యేసు ప్రభు తర్వాత మొట్టమొదటిగా పరలోకంలో ప్రవేశించినటువంటి వాడు ఎవరండి? యేసు ప్రభు తర్వాత మొట్టమొదటిగా పరలోకంలో ప్రవేశించినటువంటి వారు ఎవరండి? మంచి దొంగవాడు. దొంగ కాదండి. ఎవరండి? ఎందుకంటే ప్రభువే అతనికి అవకాశాన్ని ఇచ్చాడు. నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉందువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందు ఈ దొంగవాని గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దొంగవాని పేరు బైబిల్లో ఉందా? లేదండి. కానీ బైబిలేతర గ్రంథాలు, అపోక్రిఫల్ బుక్స్ ఉంటారండి, వాటిల్లో ఉందండి. దానిలో ఇతని పేరు ఏమని చెప్పబడిందంటే డిస్మస్. మనం డిస్మిస్ అంటాం కదా. డిస్మిస్ అంటే ఏంటి? పంపించేయటం అన్నమాట. ఉద్యోగంలో నుంచి కానీ, లేకపోతే పరీక్షలో నుంచి కానీ ఏంటంటండి? డిస్మిస్. డిస్మిస్ కాదండి అతని పేరు. ఏంటిది? డిస్మస్. ఓకే, ఏం పేరండి? డిస్మస్. ఇతని చరిత్రలోనికి మనం వెళితే ప్రియులారా, ఇక్కడ మనకి దొంగ అని రాయబడి ఉంది. ఏమనుంది? అయితే మొదట్లో ఏమనుంటుందంటే గొప్ప నేరస్తులు, భయంకరమైన నేరస్తులు. దీని గురించి మనం నికోదేము సువార్త అనే పుస్తకం, ఇది బైబిల్లో లేనటువంటిదండి. మీరందరూ అనుకోమాకండి బైబిల్లో లేదండి, వాళ్ళ పేర్లు లేవు. కానీ ప్రియులారా, వీళ్ళు మామూలు దొంగలు కాదండి. యూదుల సంప్రదాయం ప్రకారం, రోమనుల యొక్క శిక్ష ప్రకారం చిన్న చిన్న దొంగతనాలు వేస్తే వాళ్ళకి సిలువ శిక్ష వెయ్యరండి. భయంకరమైనటువంటి బందిపోటు దొంగలు అంటారు కదండి. ఎవరు? బందిపోటు దొంగలు, భయంకరమైన దొంగలండి. ఎవరండి? బరబ్బా లాంటి వాళ్ళు. చక్కగా చెప్పారు. బరబ్బా లాంటి వాళ్ళండి వీళ్ళు.
భయంకరమైన దొంగలు పీలారా. అటువంటి వాళ్ళండి, మామూలు దొంగలు కదండి, మామూలు నేరస్తులు కాదు, రాజద్రోహులు, దేశద్రోహులు పీలారా. సామాన్యమైన దొంగలకు ఎట్లాంటి శిక్ష ఉండదండి, భయంకరమైన దొంగలు పీలకు దేవుని బిడ్డలారా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ డిస్మస్ అనేటువంటి వ్యక్తి గురించి ఇతను ఇప్పుడు శ్రీసభలో ఇతని పేరు మీద ఒక పండగ ఉందండి. చాలా మంది మనం చేసుకోం కానీ ఇతని పేరు మీద కూడా పండగ ఉందండి. ఏమిటో తెలుసా? అది మనం మార్చి 25వ తారీఖు జరుపుకుంటాము. ఎన్నో తారీఖు? మార్చి 25వ తారీఖు. కథోలిక శ్రీసభ ప్రకారం ఇతడు మారు మనసు పొందాడు కాబట్టి, యేసు ప్రభువు చేతే స్వయముగా స్వర్గరాజ్యం అతనికి దొరికింది కాబట్టి అతను ఇప్పుడు ఒక పునీతుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అతను ఇప్పుడు అక్కడ పునీతుడు ప్రియులారా, పునీత డిస్మస్, పునీత డిస్మస్ ప్రియులారా. కారణం ఏంటంటే పశ్చాత్తపడ్డాడు, దేవుని యొక్క కృపని పొందుకున్నాడు. ఇతని చరిత్రలోనికి వెళితే ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు అట చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, జాగ్రత్తగా ఆలకించట్లా, యేసు ప్రభు అట చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మరియా యోసేపులు ఇద్దరూ కూడా బెత్లెహేము నుండి ఐగుప్తునకు పారిపోతూ ఉండగా ఇతను కూడా ఒక దొంగంట ఆపాడంటండి వాళ్ళని. మరియ తల్లి యోసేపు భార్య యేసుని ఆపినప్పుడట ఈ దొంగవాడట పాపం వాళ్ళని చూచి జాలిపడి మిగిలినటువంటి దొంగలతో అన్నాడంటే, వాళ్ళని విడిచిపెడదాం, వాళ్ళని ఏం చేద్దాం, విడిచిపెడదాం అని చెప్పటం మాత్రమే కాకుండా వారు దాహముతో ఉంటే ఆ మరియ యోసేపులకి తన వద్ద ఉన్నటువంటి ఆ నీటిని వారికి కానుకగా ఇచ్చాడంటండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక అంశంలోనికి వస్తే యేసు ప్రభువు సిలువ వేయబడినప్పుడు పిల్లారా, ఆయనకి ఇరువైపులా దొంగలు ఉన్నారు, నేరస్తులు, గొప్ప నేరస్తులు ఉన్నారు. మొదటి వాడు ఎవడండి? చెడ్డ నేరస్తుడు, చెడ్డ దొంగ. రెండవ వాడికి మనం పెట్టుకున్న పేరేంటండి? మంచి దొంగవాడు, దొంగల్లోనే మంచి దొంగవాడు. ఎందుకంటే వాడు ఒక్క మాటతో పరలోకాన్ని దొంగిలించాడు కాబట్టి. ఏంటి ఇక్కడ మనకు నేర్పించే సత్యం ప్రియులారా? అందరికీ వర్తించే అంశం ఇక్కడ ఒకటి ఉంది. దయచేసి అందరూ కూడా మనస్సుని లగ్నము చేసి ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మొదటి దొంగవాడు ఏమంటున్నాడండి? చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు అని ఆయన ఏం చేస్తున్నాడండి? నిందింపసాగెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ తప్పు చేసింది ఎవరండి? దొంగవాడు. ఏ పాపము చెయ్యంది ఎవరండి? యేసు ప్రభువు. కానీ ఈ చెడ్డ దొంగవాడు ఏమంటున్నాడండి? మంచిది యేసయ్య కళ్ళి చూసి, అయ్యా నీవు క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తువు కదా, రా నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇతను పడుతున్న బాధ శిక్ష అండి. ఇతను ఒక శిక్షని అనుభవిస్తున్నాడు, శ్రమల పాలవుతున్నాడు. తన శ్రమల కొరకే పశ్చాత్తాపడుతున్నాడా? అయ్యో నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాడా? లేదండి. మళ్ళీ ఎవరు నిందిస్తున్నాడండి? ఎవరు నిందిస్తున్నాడు? యేసు ప్రభువుని. మనలో చాలా మందిని చేసేది ఇదే, మనలో చాలా మందిని చేసేది ఇదే. క్రైస్తవులలో ప్రియులారా, సుమారుగా 70-80% ఈ చెడ్డ దొంగవాడి లాగానే ఉంటామండి. ఏం లేదండి, మనకి ఏం జరిగినా గాని ఇద్దరు మనకి తేరగా కనపడతారండి. మనకు ఊరికే కనపడతారండి ఇద్దరు వ్యక్తులు. మొదటి వాడేమో దేవుడు, రెండవ వాడేమో పొరుగువాడండి. వాళ్ళ మీద నెట్టటమే, ఇంకా వాళ్ళ మీద నెట్టటమే. మనకేదన్నా చిన్న శ్రమ రాగానే, మనకేదన్నా చిన్న కష్టం రాగానే, యేసయ్యా నువ్వు నాకెందుకు పంపించావయ్యా ఈ కష్టాన్ని ఏమంటాం? మొదటిగా ఏమంటామండి? యేసయ్యా నువ్వు నాకు ఎందుకు పంపించావయ్యా ఈ కష్టాన్ని? వీడు ఫుల్గా తాగుతాడు, పొద్దున్న మొహం కూడా దాంతోటి కడుక్కుంటాడు, దేంతోటి అమ్మా? అయ్యా దేంతోటి?
దాంతో కడుక్కుంటాడు. వీడు మొహం కడుక్కోవడం కూడా దాంతో కడుక్కుంటాడు. ఆ తాగి 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 చివరికి లివరు, కిడ్నీ, ఇంకేంటండి మొత్తం సర్వనాశనం అయిపోతాయి. అప్పుడు ఏమంటాడు దేవుడి దగ్గరికి వచ్చి, యేసయ్య నువ్వెందుకు చేసావయ్యా నాకిట్ట? ఎవరు చేశారంటండి? ఎవరు చేశారంట? యేసయ్య చేశాడంటండి. వీడు బండి దొరికింది కదా అని రయ్యమని తోలుతా ఉంటాడు. ఎలా తోలుతాడండి? ఆగుతాడు. భూమి మీద తోలడండి, విమానం అనుకుంటాడు దాన్ని ఎలా తోలుతాడండి? విమానం లాగా తోలుతాడండి. ఇక వీడి ఉచ్చిలి, వీడి ఎక్స్ట్రాలు, వీడి అతి, వీడి దగ్గర ఎక్కువ డబ్బులు కూడా ఉండవు. ఆ 50 రూపాయలు పెట్టుకోలేదు పోపిస్తాడు. ఎక్కువ పోపించడం వల్ల ఎంత పోపిస్తాడు? ఆ 50 రూపాయలు పెట్టుకోలేదు పోపిస్తాడు. దాంతో మళ్ళా 100 కిలోమీటర్ల స్పీడ్ అనమాట. ఆ అతి చేయటం వల్ల ఆ బండి స్కిట్ అవుద్ది, కింద పడతాడు, ఏదో జరుగుద్ది, ఏదో ఒకటి ఇరుగుద్ది. అప్పుడు ఏమంటాడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నువ్వు నాకు ఎందుకు చేసావయ్యా ఇట్ట? దేవుడా నువ్వు నాకు ఎందుకు చేసావయ్యా ఇట్ట? ఇది మనకి ఇప్పుడు వచ్చిన రోగం కాదండి. ఈ రోగం ఇప్పుడు వచ్చిన రోగం కాదు. అవ్వ ఆదాము నుంచి మనకి వారసత్వంగా వస్తున్నటువంటి సంపద ఇది. అవ్వ ఆదాము దగ్గర నుంచి ఎలా వస్తుందండి ఈ సంపద? వారసత్వంగా వస్తుందండి. అవ్వ ఆదాములు ఇద్దరూ కూడా పాపంలో పడిపోయారు. ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయంలో పడిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి? అక్కడ దేవుడు వచ్చాడు సాయంకాలపు వేళ. వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు? చెట్ల చాటున దాక్కున్నారు. ఆదాము ఎక్కడా అంటే, చెట్ల చాటున దాక్కున్నానయ్యా, నీ కాళ్ళు నీ యొక్క పాదాల చప్పుడు నేను భయపడ్డాను అన్నాడు. ఎందుకు భయపడ్డావు? నేను తినవద్దన్న పండు తిన్నావా ఏంటి అంటే, లే నేను కాదయ్యా తిన్నది, నువ్వే. ఎవరో? నువ్వు ఇచ్చావుగా. ఎవరిని చెప్పండి? నువ్వు ఇచ్చావు కదయ్యా, నువ్వు ఇచ్చావుగా. ఎవరిని? భార్యని ఇచ్చావుగా. ఆమె నువ్వే. మొదట ఏమన్నాడండి? నీవిచ్చినటువంటి వాక్యాన్ని చదవండి త్వరగా. ఏమన్నాడు? మొదట ఎవరి మీద ఎత్తున్నాడు నింద? నీవు నాకు తోడుగా ఇచ్చినటువంటి, నీవు నాకు తోడుగా ఇచ్చినటువంటి. అప్పుడు స్త్రీ మీద పడుతున్నాడండి. స్త్రీ ఏమన్నా తక్కువ తిన్నదా? ఆమె ఏమంటుందో చూద్దాం. చదువమ్మా. దేవుడైన యావే నీవు ఈ పని ఎలా చేసితివి? స్త్రీని ప్రశ్నించాడు. దానికి ఆమె సర్పము ఆమె మీద కాదండి, నేరం నాది కాదు, నేరం నాది కాదు. ఎప్పుడు నెట్టేయటమే పురుగుల మీద, ఎప్పుడు పురుగుల మీద నెట్టేయటమే. మనకి చిన్న తలనొప్పి వచ్చినా గానీ ఎవడో ఏదో చేశాడు, నాకు మా ఇంటి పక్కన వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళ వల్ల నాకు ఉద్యోగం రాలా, వాళ్ళ వల్ల నాకు అనారోగ్యం వచ్చింది, వాళ్ళ వల్ల నాకు ఎదుగుదల లేదు, వాళ్ళ వల్ల మా అబ్బాయికి మంచి మార్కులు రాలేదు, మా అబ్బాయి మంచోడే, ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డోళ్లే. ఇదండి మన జీవితం, ఇదండి మన బ్రతుకులు. ప్రియులారా, ఏం చేస్తున్నాడు చెడ్డ దొంగ వాడు? అలాగా మనం కూడా మారుతున్నామండి చాలా సంగతి. జాగ్రత్త ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకవేళ నీవు కూడా చెడ్డ దొంగ వాని యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటే దేవుడు ఈ రోజున నన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. దానికి బదులుగా మంచి దొంగ వాని వల్లే మారడానికి ప్రయత్నం వచ్చు. దేవుడు కోరుకునేది ఇదే ప్రియులారా. మనందరి నుంచి కూడా ఏమంటున్నాడండి మంచి దొంగ వాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం మరొకసారి తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏం చెప్తున్నాడో 40వ వచనాన్ని చదువుకుందాం. రెండవ వాడు ఆ చెడ్డ దొంగ వాడిని గద్దించుచు, మొట్టమొదటిగా ఏమంటున్నాడండి? నీకు దైవ భయము లేదా? నీకు దైవ భయము లేదా? ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో ఈ దైవ భయం అనేటిది కొరవడిపోతుందండి. ఏ పాపమైనా చేయడానికి సిద్ధమే. లెక్కలేదండి మనకి లెక్క. ఎంత ఘోర పాపమైనా గాని చేయటమే. ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు కరుణిస్తాడులే, దేవుడు మన్నిస్తాడులే. ప్రియ దేవుని బిడ్డ, సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయం ప్రియులారా ఏమని చెప్తూ ఉంది? 6వ వచనం నుంచి 7వ వచనం నుంచి ఏమంటున్నాడండి? ప్రభువు మహాకృపగలవాడు కనుక నేనెన్ని పాపాలు చేసినా క్షమిస్తాడులే అని తలంచమాకో. ఆయన కృపను కోపమును కూడా ప్రదర్శించును, పాపులను కఠినముగా దండిస్తాడు. కనుక నీవు రోజుల తరబడి జాప్యము
జాప్యము చేయక శీఘ్రమే వెంటనే దేవుని యొద్దకు దేవుని వద్దకు మరలి రమ్ము. ప్రభు కోపాగ్ని నీ మీద దిడీలున రగులు కొనక ముందే అప్పుడు ఆయన శిక్ష వలన నీవు సర్వనాశనమవుతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలారా దైవ భయం ఉందా నీలో? మంచి దొంగవాడు ఏమంటున్నాడండి, నీకు దైవ భయం లేదా? నీవు కూడా అదే శిక్షను అనుభవిస్తున్నావుగా. నీకు దైవ భయం లేదా? ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో దొంగతనం చేయడానికి దైవ భయం లేదండి, చెడు కార్యం చేయడానికి దైవ భయం లేదండి, శరీరాన్ని అమ్ముకోవడానికి దైవ భయం లేదు. ప్రియులకు దేవుని ఇలా తయారయ్యామండి మనం, ఇలా తయారయ్యాం ప్రియులకు దేవుని బిడ్డలారా. గుళ్ళో నేను పునీతమ్మ, గుడి తలుపులు దాటితే గుళ్ళో పవిత్రమ్మ, గుడి తలుపులు దాటితే ఏంటండి అపవిత్రమ్మ. ఇలా తయారయ్యాం. విశ్వాసమ్మ, గుడి దాటితే ఈ పదాలు మాట్లాడకూడదులేండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దైవ భయము, దైవ భీతి మనలో లేకుండా పోతుందండి. అన్యాయం అక్రమం ఏదైనా చేయొచ్చు. బైబిల్ పట్టుకుంటున్నామండి, క్షమించండి మాట చెప్తున్నామండి, బైబిల్ పట్టుకుంటాం, దేవుడు నా బైబిల్, దేవుడు నా దేవుడు అంటాను, లక్షల కోట్లు కొట్టేయడం ఏం లేదు, అందులో ప్రయోజనం లేదండి. లేదు, వాళ్ళ గురించి మాట అందరం అండి, అందరూ ఒకటే కాటండి. ఏ జ్ఞానం చేయడానికైనా ప్రయోజనం లేదండి, మనకు భయం లేదండి. దొంగవాడిది అంటున్నాడు, నీకు దైవ భయము లేదా? ఆ దైవ భయం మనలో ఉండాలి, మన బిడ్డలకు నేర్పించాలి. పిల్లరా, మంచి దొంగవాడు మనకు నేర్పించేది ఏమిటి అంటే, నీవు దేవా క్షమాపణ మన్నింపు నాయన అని అడిగితే యేసయ్య పరిగెట్టుకుని వచ్చి నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇదిగో సిలువ మీద ఉన్నప్పుడు మంచి దొంగవాడు పాప సంకీర్తనము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పాప సంకీర్తనము చేస్తున్నాడు. ఒప్పుకుంటున్నాడండి, నేను పాపిని అని. 41వ వచనం చదువమ్మా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైన, అంటే అంగీకరిస్తున్నాడు, అయ్యా మేము పాపులము, నేను ద్రోహిని, నేను చేసిన పాపానికి నాకు శిక్ష జరుగుతుంది, అంగీకరిస్తున్నాడు పిల్లారా. ఆ తర్వాత ఏమంటున్నాడు పిల్లారా? 42వ వచనం చదువుకుందాం. యేసు వంకకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం. అందరూ కూడా చేతులు చాచండి ఒకసారి పిల్లారా, దయచేసి అందరూ చేతులు చాచుదాం. నా తర్వాత చెప్పండి, యేసయ్యా. గట్టిగా చేద్దాం పిల్లలు, యేసయ్యా నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. ఓ యేసు రాజా, ఓ క్రీస్తు రాజా, నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఓ యేసు రాజా, ఓ కరుణామయుడా, ఓ సిలువదారి, ఓ యేసు, ఓ యేసయ్యా, నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ఏమంటున్నాడు పిల్ల? 43వ వచనం చదువుకున్న పిల్లరా, యేసు వానితో నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశించదవని నీతో నిజముగా చెప్పుచున్నాను. చప్పట్లు కొడదాం పిల్లకు, దేవుని బిడ్డలారా, చప్పట్లు కొడదాం పిల్లారా. పిల్లారా, చెడ్డ దొంగవాడు మాట్లాడిచ్చినప్పుడు యేసయ్య మాట్లాడాడా? మాట్లాడలేదండి. యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు అటు ఇటు వెళుతున్నప్పుడు ఏమన్నారు? దేవాలయమును పడగొట్టి 3 రోజులు నిలబెట్టి వాడ దిగిరా, మేము విశ్వసిస్తామని పలికారు. మాట్లాడాడా యేసు ప్రభు? మాట్లాడలేదండి. కానీ ఒక పాపి పశ్చాత్తపడేసరికి వెంటనే మాట్లాడాడు యేసు ప్రభు. ఏమంటున్నాడు? నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశిస్తావు. ప్రియులారా, యేసు ప్రభు వచ్చింది ఎందుకే యేసు ప్రభు వచ్చిందండి? ఏమంటాడు? నేను నీతిమంతులను పిలుచుటకు లేదు, నేను పాపులను పిలుచుటకు వచ్చి ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా ఏమంటాడు యేసు ప్రభు? ఇదిగో హృదయ పరివర్తన అవసరం లేనటువంటి 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన అవసరం కలిగినటువంటి ఒక్క పాపాత్ముల విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉంటుంది. లూకా సువార్త
15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపాత్మని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రెండవ మాట మనందరి గురించి మనము కూడా ఆ మంచి దొంగవాని వలె మారగలగాలి. మనము కూడా ఆ మంచి దొంగవాని పశ్చాత్తాపడగలగాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఈ రోజున ప్రియులారా, యేసయ్యా నీ రాజ్యం నన్ను జ్ఞాపకం ఉంచుకోయ్యా, నన్ను నీ రాజ్యం నుంచి నెట్టివేయకయ్యా, నన్ను త్రోసివేయకయ్యా, నాకు నీ కృపను దయచేయి తండ్రి, నన్ను మన్నించు నాయన, నీ దీవెన నాకు ప్రసాదించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి, నన్ను దీవించు తండ్రి అని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, అందరూ ఒకసారి లేచినప్పుడు ప్రియులకు చిన్న పాట పాడుకుందాం. సిలువలో నుండి దారులుగా ప్రవహిస్తూ ఉంది ఆయన క్షమ, ఆయన యొక్క మన్నింపు, ఆయన యొక్క కృప. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మన మీదకి ప్రవహిస్తూ ఉంది. ఏ విధంగానైతే ఆయన యొక్క సిలువ రక్తం ఆ మంచి దొంగ వారి మీదకి ప్రవహించిందో అదే విధంగా మనందరి మీద కూడా ప్రవహించాలని ఆ దేవాది దేవుని వేడుకున్న పిల్లలు ఈ కీర్తన ద్వారా, ఈ పాట ద్వారా పిల్లలు భక్తితో విశ్వాసంతో పాడుకుందాం. పెదవులతో మాత్రమే కాదు పిల్లరా, ఏ రీతిగానైతే పిల్లరా ఆ మంచి దొంగవాడు ఆ యొక్క సిలువ నుంచి పొందినటువంటి ఆ కృప ద్వారా రక్షించబడ్డాడు, పరలోకాన్ని చేరుకున్నాడు. మనం కూడా అదే విధంగా చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జీవనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహిస్తున్నటువంటి ఈ పరిశుద్ధ రక్తముతో ప్రభువా మమ్మల్ని కడగండి. ఆ మంచి దొంగవాని యొక్క పాపాలను కడిగిన విధముగా మా పాపాలు కూడా కడిగి వేయండి తండ్రి, మా దోషాలు కూడా మన్నించండి తండ్రి. ఓ యేసు రాజా, నీ కారుణ్యాన్ని ప్రభువా మా మీద కుమ్మరింపచేయండి, నీ కరుణను ప్రభువా మా మీద కుమ్మరింపచేయండి, నీ కృపను తండ్రి మా మీద కుమ్మరింపచేయండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొట్టుకుంటారా? ఎండినటువంటి నేల వలె ఉన్నాగా ఆయన యొక్క జీవితం నడిపిస్తుంది.
యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రక్షకుడా వందనం, రక్షకుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చున్న పిల్లకు దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని సిలువలో నుంచి మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చివరి వాక్యాన్ని మనకి ఈ రోజు 7 మాటలు ధ్యానం చేసుకోవడానికి సమయం లేదు. ఇక్కడ రాయబడి ఉంది యేసు ప్రభు సిలువపై పలికిన 7 మాటలని. 7ని ధ్యానం చేయాలంటే ఈ నైట్కి భోజనాలు ఇక్కడికే తెచ్చుకొని కూర్చొని వింటా ఉండాలంటే కుదరదు. మళ్ళీ రేపు నుంచి మనకి జాగరణలు ఉన్నాయి కాబట్టి ఈ 3వ మాట, అతి ముఖ్యమైన మాట ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిలువలో యేసు ప్రభు పలికినటువంటి 3వ మాటని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయాను. ఆ చక్కగా చదివానికి ఒకసారి చప్పట్లు కొడదామా గట్టిగా? మనం ఎదుటిని అభినందించాలంటే మాత్రం పిసినారోళ్ళు లాగుంటాం కదా. చాలు అమ్మా, చక్కగా చదువుతున్నావమ్మా. అయితే అందులో కొద్దిగా ఆర్ద్రత ఉండాలి. ఆర్ద్రత అంటే తెలుసా? ఏంటి? తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు. పెదవులతో కాదమ్మా, హృదయంతో చదువా. చక్కగా చదివా, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకొంచెం మంచి చదివితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి యేసు తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అని పలికెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ప్రియులారా, యేసు ప్రభువు సిలువలో పలికినటువంటి 3వ మాట తన తల్లిని గురించి, తల్లికి ఆదరణని గురించి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో 3 అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. త్రిత్వంలో ఎంతమంది ఉన్నారండి? 3. పిత, పుత్ర, పవిత్రాత్మ. ఈ 3 అనేటువంటి బైబిల్లో చాలా ప్రధానమైనటువంటిది. ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, తన తల్లికి సిలువలో నుండి మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవుడు ఎంచుకున్న మాట 3వ మాట పిల్లారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరం, ముఖ్యంగా యవ్వన ప్రాయం నుండి పిల్లలారా, మీరు గుర్తుపెట్టుకోనండి, ఈ లోకములో
నిన్ను నిన్నుగా ప్రేమించేది నీ తల్లి నీ తండ్రి. కొంతమంది అంటారు భక్తులను ఉన్నారు, కాదంటలా. కానీ తల్లికి మించిన ప్రేమ మరొకడు ఇవ్వలేడండి, ఇవ్వలేడు పిల్లరా. ఒక తల్లి మాత్రమే ఇవ్వగలుగుతుంది. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆ విషయానికి వస్తే ప్రియులారా, ఆయన గర్భంలో పడినప్పటి నుండి కూడా యేసు ప్రభువుతో పాటు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మరియ తల్లి మాత్రమే ఈ లోకములో. ఆశ్చర్యం ఏంటంటే, కొంతమంది అంటారండి, వివాదాల్లోనికి వెళ్ళొద్దండి, మరియా యేసు ప్రభువుకి జన్మనివ్వటం వరకు మాత్రమే అయిపోయింది ఆమె పని. అవునా కదా అంటున్నారా లేదా? ఒకవేళ జన్మనివ్వటంతో ఆమె పని అయిపోతే యేసు ప్రభు సిలువలో ఉండి, మరి యేసు ప్రభు సిలువలో ఉండి తన కొన ప్రాణముతో ఉన్నప్పుడు కూడా ఆ తల్లిని గురించి ఎందుకు పట్టించుకున్నాడండి? ఎందుకంటే ఆ సిలువనాథుడు ఇట్లాంటి రకం కాదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ యేసయ్య ఆ దైవ కుమారుడు ప్రియులారా అట్లాంటి రకం కాదు కాబట్టి, తల్లిని నిందించే రకం, తల్లిని పట్టించుకోకుండా ఉండే రకం కాదు కాబట్టి, సిలువలో ఉండి కూడా తన తల్లి యొక్క ప్రాముఖ్యత ఎరిగి ఉన్నాడు కాబట్టి తల్లి యొక్క బాగోగులు చూస్తున్నాడు. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి పేరు అందరినీ చూడండి. యూదుల సంప్రదాయం ప్రకారం, యూదుల యొక్క సిద్ధాంతం ప్రకారం, యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఒక కొడుకు గాని ఒక కూతురుకి కొడుకు అండి, ఒక కొడుకు బ్రతికి ఉంటే ఆ తల్లిని పరాయి వాడి ఇంటికి పంపడండి ఏ కుమారుడు కూడా. మరి ఈ రోజున యేసు ప్రభు తన తల్లిని తన శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను గారికి అప్పచెపుతున్నాడు అంటే ఏం అర్థమవుతుంది అంటే, ఇక్కడ మరియ తల్లికి యేసు ప్రభు తప్ప మరే కుమారులు కూడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ఏ కుమారుడైనా కానీ ఒక తల్లికి కుమారులు ఇంకా ఉంటే వాళ్ళ ఇంటికి మాత్రమే తల్లిని పంపిస్తాడండి ఉండడానికి. ఇతరుల ఇళ్ళకి, ఇతరుల యొక్క కాపుదలకై పంపించడండి. ఈనాడు యేసు ప్రభువు ఒకవేళ తనకి సహోదరులు ఉన్నట్లయితే, సహోదరులు ఉన్నట్లయితే మరియ తల్లిని వాళ్ళకి అప్పచెప్పాలి కదండి. మరి శిష్యుడికి ఎందుకు అప్పచెప్తున్నాడండి అంటే అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభువుకి సహోదరులు అనేటువంటి వాళ్ళు మరియ తల్లికి మరి ఏ పిల్లలు కూడా లేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ తల్లి అయినా కానీ, ఏ తండ్రి అయినా కానీ తాను బ్రతికి ఉండగా తన కుమారుడు గాని కుమార్తె గాని చనిపోవాలని కోరుకోడు. మా ఇంట్లో నిజమే చెప్తున్నా, మా అన్నయ్య 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయాడు. మా అమ్మ 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. మా అమ్మ జీవిత కాలం అంతా కూడా ప్రియులారా మా అన్న మరణాన్ని జ్ఞాపకం చేసుకొని కుమిలి కుమిలి ఏడ్చేదండి మా తల్లి. అంత వేదన ఉంటుందండి ఒక తల్లికి. తన కళ్ళెదురుగా చెట్టు లాంటి కొడుకు నెట్ట నిలువున చనిపోతుంటే. నేను తాళపూర్లో పనిచేస్తున్నప్పుడు ఒక తల్లికి ఉన్నట్టు ఒకే ఒక కుమారుడు ఏదో పిచ్చి పని చేసుకొని తెలియని తనంలో పొరపాటున ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తల్లిని ఎవ్వరు కూడా ఓదార్చలేకపోయారండి. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఆ కొడుకు కోసం ఈ రోజు కూడా నేను కనబడితే ఫస్ట్ ఆమె కళ్ళమ్మటి నీళ్లు పెడుతుంది తన కుమారుడి కోసం. ఇదిగో అటువంటి స్థితిలో మరియ తల్లి పిల్లారా తన కుమారుని యొక్క పాదాల సన్నిధిలో ఉంది.
ఇక్కడ ఇంకొక విషయాన్ని లోతుగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. యేసును సిలువ వేసిన పిమ్మట, మామూలు చదవండి. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఎలా నేయబడిందంటండి? యేసు అంగి కుట్టు లేకుండా. అందరూ చెప్పండి, కుట్టు లేకుండా నేయబడిందంటండి. ఎవరు నేసారు దాన్ని? యేసు ప్రభు అంగి అంటండి కుట్టు లేకుండా నేయబడిందంటండి. ఎవరు నేసారు దాన్ని? ఎవరు నేసి ఉంటారు? ఎవరు? మరియ తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఆ అంగి ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఇప్పటికి కూడా ఉందండి. అది ఇటలీ దేశంలో టూరిన్ అనే నగరంలో ఉంది పిల్లలు. చప్పట్లు కూడా దేవునికి పిల్లలు. ఆ అంగీ గురించి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది పిల్లలు. ఏంటంటే మరియ తల్లంట యేసు ప్రభు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కుట్టిందంటండి ఆ అంగీని. యేసు ప్రభు పెరుగుతా ఉంటే ఆ అంగీ కూడా ఆయనతో పాటు పెరిగిందంటండి. చప్పట్లు కూడా మరియ తల్లికి. ఆ అంగీకి కుట్టు లేదండి. ఇప్పుడు నా అంగీ ఉంది కదా, దీని కుట్లు ఉన్నాయి. ఇక్కడ కుట్టుంది, ఇక్కడ కుట్టుంది. అర్థమైందా? చొక్కా కుట్లు ఉంటాయండి, శారీకి కూడా కొన్ని కుట్లు ఉంటాయండి, ఆ చివరి అంచులు. కానీ యేసు ప్రభు అంగీకి ఏం లేదంట? కుట్టు లేదండి. యేసు ప్రభు ఎదుగుతా ఉంటే చిన్నప్పుడు ఆ మరియ తల్లి చేసినటువంటి అంగీ అట యేసు ప్రభుతో పాటు అంగీ కూడా ఏమైందట? పెరిగిందంటండి. ఏమన్నారు ఆ సైనికులు? ఈ వస్త్రాన్ని చించవద్దు, ఈ వస్త్రాన్ని ఏం చేయవద్దు. 24వ వచనం మరొకసారి చదవండి మాస్టర్. దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకుని. అంటే దాన్ని చించవద్దు. ఎందుకంటే దానికి కుట్టు లేకుండా చేయబడింది. మరియ తల్లి ప్రేమతో తన ముద్దులో కొడుకైనటువంటి తన ముద్దుల కుమారుడైనటువంటి యేసయ్యకి తన స్వహస్తాలతో నేసినటువంటి అంగీ ప్రియులకు దేవుని బిడ్డలారా, తన కుమారుడు. మీరందరూ అంటారు కదండి, ఏదన్నా తప్పు చేసి ఏదన్నా పాపం చేసి నీ కుమారుడు ఏదన్నా శిక్షణ అనుభవిస్తుంటే, అయ్యా ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి, అయ్యా ఈ ఒక్కసారికి విడిచిపెట్టండి. ఈ రోజుల్లో టీవీల్లో మనం చూస్తున్నామండి, భయంకరమైన తప్పులు చేసినటువంటి వాళ్ళు తర్వాత కుమారుడు తప్పులు చేసిన తర్వాత ఇంటర్వ్యూ వాళ్ళు వెళ్తున్నారు. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? తల్లి దగ్గరికి వెళ్తున్నారు. అమ్మా నీ కొడుకు తప్పు చేశాడంటే వెంటనే తల్లి ఉంటుంది, ఏమోనయ్యా నా కొడుకు మంచోడేనయ్యా, ఎందుకు చేశాడు నా తప్పు. అవునా కదండి? ఏ తల్లి అయినా కానీ తన కుమారుడి గురించి పలికేట మొదటి మాట ఇదే. ఈ రోజున ప్రియులారా, తన కుమారుడి యొక్క సిలువ సన్నిధిలో నిలబడినటువంటి ఆ దయామైనటువంటి ఆ తల్లి నిన్ను అడుగుతుందండి, నా కుమారుడు చేసినట్టు తప్పు ఏంటి? నా కుమారుడు చేసినట్టు పాపం ఏంటి? ఆయన 5,000 మందికి ఆహారాన్ని పెట్టడం నా కొడుకు చేసినట్టు పాపమా? గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వటం పాపమా? కుంటి వాళ్ళ కాళ్ళు ఇవ్వటం పాపమా? ఏంటి ఆయన చేసిన పాపం? ప్రియులారా, మనం అనుకుంటామండి యేసయ్య మాత్రమే శ్రమలు పొందాడని. ప్రియులారా, యేసయ్యతో పాటు ఒక తల్లిగా కన్న తల్లిగా ప్రియులారా, అంతకంటే ఎక్కువగా తన హృదయం ద్రవించింది ప్రియులారా మరియ తల్లి యొక్క హృదయం. ఆ తల్లి యొక్క గుండెలు పగిలిపోయాయి. ఒక తల్లిగా ఆయన సిలువ వెంబడి నడుస్తూ ఉన్న సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తల్లి యొక్క గుండెలు వ్రయ్యలైపోయాయి ప్రియులారా. ఈ శ్రమ, ఈ మరియ తల్లి యొక్క శ్రమ ఏదో ఆ సిలువ సన్నిధిలో వచ్చింది మాత్రమే కాదండి. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం వాక్యాన్ని తీసుకున్నాం పిల్లరా. లూకా సువార్త 2వ అధ్యాయం 34 నుంచి చదువుకుందాం పిల్లరా. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు. ఎవరితో అంటున్నాడండి ఈ మాటలు? సిమియోనుడు ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో అంటున్నాడు.
మరియ తల్లితో అంటున్నాడు, వినడా, ఇదిగో ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమించబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోను. మరియ తల్లి యొక్క హృదయాన్ని ఏం జరుగుతుందంటండి? ఒక ఖడ్గము, ఒక బాకు దూసుకొని పోను. ఇది దేవుని యొక్క ప్రవచనం ప్రియులారా. క్రీస్తు శ్రమలలో, క్రీస్తు పాటులలో మరియ తల్లి కూడా భాగస్థురాలు కావాలని దేవుని యొక్క సంకల్పం అని ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకుంటాం పిల్లరా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలోనే ఆది ఆదాము కూడా పాపము చేసినప్పుడు దేవుడు ఒక మాట పలికాడు మరియ తల్లి గురించే. ఏమిటి ఆ మాట? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్న పిల్లరా, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చితకగొట్టుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి సంతతి అంటండి? ఎవరి సంతతి? స్త్రీ సంతతి. ఏ స్త్రీ సంతతి? మరియ తల్లి సంతతి అయినటువంటి దేవుని కుమారుని క్రీస్తు భగవానుడు సాతానిక తలను ఏం చేశాడు? చితకగొట్టాడు పిల్లారా. ఆదిలోనే మరియ తల్లి గురించి దేవుడు పిల్లారా అలనాడు ప్రవచించి ఉన్నాడు. ఆ తల్లి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క చిత్తానుసారంగా పిల్లగు దేవుని బిడ్డారా దేవుని యొక్క ఈ ప్రణాళికలో తన వంతు యొక్క బాధ్యతని నెరవేర్చింది పిల్లగు దేవుని బిడ్డలారా. ఏనాడైతే మరియ తల్లి దేవుని యొక్క దూత మరియమాత దగ్గరికి వచ్చి, మొన్న మార్చి నెల 25వ తారీఖున మనం కొనియాడుకున్నాం ఈ పండగని. ఏ పండగ అండి? మంగళవార్త మహోత్సవము. ఆనాడు పిల్లారా దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నీ ద్వారా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాలనుకుంటున్నావు, నువ్వేమంటావు అంటే మరియ తల్లి పలికినటువంటి ఒకే ఒక మాట ప్రియులకు దేవుని పిల్లల చివరిగా లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆది ఏవమ్మ తన అవిధేయత ద్వారా ఈ లోకంలోనికి పాపాన్ని శాపాన్ని కొని తెస్తే, నూతన రెండవ ఏవైన మరియ తల్లి తనకి విధేయత ద్వారా ఈ లోకానికి పిల్లారా రక్షణని కృపని తీసుకుని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లారా ఏనాడైతే మరియ తల్లి పిల్లారా దేవునితో అయ్యా నీ చిత్తమే నెరవేరునుగాక అని పలికిందో, ఆ మరియ తల్లి అన్నది ఏమన్నా చేసుకోయా, ఇంకా నీ చిత్తమే నాకు జరుగును గాక. ప్రియులారా ఈ 3వ మాటలో మరియ తల్లి మనందరికి కూడా గొప్ప ఉదాహరణగా ఉండాలి. నీ కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు మరియ తల్లిని ఆదర్శంగా స్వీకరిస్తున్నావా లేదా? తాను కూడా అడగొచ్చు కదా, ఆపండి సిలువను ఆపండి, నా కొడుకు ఏం చేశాడు చెప్పండి అనొచ్చు కదా. దేవుణ్ణి అడగొచ్చు కదా మరియ తల్లి, ఏమయ్యా నువ్వు అన్నావు కదా ఆ రోజున లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటే, నా కుమారునికి రాజ్యమునకు అంతమే ఉండదు, ఆయన సర్వదా యాకోబు వంశమును పరిపాలించును కదా అన్నావు కదా. ఏంటయ్యా నువ్వు చేసేది? ఇదేనా నువ్వు చేసేది అని దేవుణ్ణి అడగొచ్చు కదా. అడిగిందా మరియ తల్లి? అడగలేదండి. మౌనంగా సిలువ సన్నిధిలో ఉండి, ప్రేరై మాట గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి దివ్య బలి పూజను సమర్పించింది మరియ తల్లి కలువరి కొండలో. చప్పట్లు కొడదాం పిల్లలు. మరియమాత గురువుల తల్లిగా ఆ కలువరి కొండ మీద తన కుమారుని ప్రియులారా ఆ కలువరి కొండ మీద మొట్టమొదటిగా అర్పిస్తుందండి ఒక దివ్య బలి పూజను పిల్లరా. అలనాడు ఆది కాండములో అబ్రహాము బలి ఆగిపోయింది.
అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును ఇవ్వాల్సిన బలి ఏమైంది? ఆగిపోయింది. ఈనాడు పిల్లారా, రెండవ ఆదాముతో పోల్చవచ్చండి మరియ తల్లిని, రెండవ అబ్రహాముతో పోల్చవచ్చు పిల్లకి దేవునిలో మరియ తల్లిని. ఆ తల్లి కలువరి కొండ మీద నిలబడి తన కుమారుని మన పాపాల పరిహారార్థమై తండ్రి దేవునికి సమర్పణ గావిస్తూ ఉంది మరియ తల్లి. పిల్లారా, ఆ మరియ తల్లి నీ కొరకై నా కొరకై తన కుమారుని త్యాగం చేసి పిల్లారా ఈ రోజున మనందరికి రక్షణ తీసుకుని వచ్చింది. ఆ తల్లి ఈ రోజున మనందరికి చెప్పే మాట ఒకటే పిల్లారా, ఏమిటి అంటే యోహాను 2వ అధ్యాయములో మీరు ఆయన చెప్పినట్లు చేయండి. నా బిడ్డలారా, నా ప్రియమైన బిడ్డలారా, మీరు నా కుమారుడు చెప్పినట్లుగా చేయండి, నా కుమారుడు చెప్పినట్లుగా చేయండి పిల్లారా. మరియ తల్లి ఎప్పుడు తన గొప్పతనాన్ని గాని తానే కేంద్ర బిందువుగా గాని కోరుకోలేదండి. ఎప్పుడు కూడా మరియ తల్లి తన కుమారుడే కేంద్ర బిందువుగా ఉంచుంది. నా కుమారుని మాట వినండి, నా కుమారుని మాట ఆలకించండి. మరియ తల్లి చెప్పేది ఎప్పుడు కూడా ఇదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రియులారా ముగింపుగా యేసు ప్రభు ఏమంటున్నాడు యోహాను గారితో? ఇదిగో నీ తల్లి. మరియ తల్లితో ఏమంటున్నాడండి? ఇదిగో నీ కుమారుడు. ప్రియులారా, యేసయ్య సిలువలో నుండి ఈ దివ్య మందస్సము నుండి మన వైపు చూపిస్తూ మరియ తల్లిని మనకు అప్పచెప్తున్నాడండి. ఆ బిడ్డలారా, మైలవరం విచారణ బిడ్డలారా, ఇదిగో నా తల్లిని మీకు ఇస్తున్నాను, ఇక నుండి నా తల్లి మీ తల్లి అంటున్నాడు. మన యొక్క కాపుదలని, మన సంరక్షణని, మన కుటుంబాల సంరక్షణని, మన సంఘాల సంరక్షణని, స్త్రీ సభ సంరక్షణని, పాపుగారి సంరక్షణని, గురువుల యొక్క సంరక్షణని మరియ తల్లికి అప్పచెబుతున్నాడు. పిల్లారా, మరియ తల్లి నీ కొరకై నా కొరకై ఇదిగో యేసు ప్రభువుతో పాటు శ్రమను అనుభవించింది. ఆ మరియ తల్లిని గౌరవించుకున్న పిల్లారా, ఆ తల్లిని మనందరం కూడా ఏం చేయాలంటే ఈ రోజున యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి మరియను స్వీకరించి సొంత ఇంటికి తీసుకుని పోయెను. ఎక్కడికి తీసుకెళ్ళాడండి? గట్టిగా చెప్పండి అండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి అండి. సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మనం కూడా తీసుకుని వెళదాం మరియ తల్లిని, మనం కూడా తీసుకుని వెళదామా? ఎక్కడికి తీసుకెళ్దాం? మన ఇంటికి కాదు, ఎక్కడికి తీసుకెళ్దాం? సొంత ఇంటికి తీసుకుని వెళదాం. ఎక్కడ తీసుకెళ్దాం? గుళ్ళోనే ఉంచొద్దండి మరియ తల్లిని దయచేసి. గుళ్ళో నువ్వు కూర్చోమ్మా, మా ఇళ్లలో మేము ఇష్టం జీవిస్తామండి, బంధించమాకండి. సొంత ఇల్లు అంటే ఏంటిది ఇక్కడ? గట్టి చెప్పండి. హృదయంలోకి తీసుకోవాలి ఆ తల్లిని. ఆ తల్లి మనందరికీ కాపుదల్లగా ఉండాలి. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీతోటి నాతోటి అందరితో చెప్తున్నాడు. అమ్మా రా, నా హృదయంలోనికి రా తల్లి, నాతో ఎల్లప్పుడూ ఉండమ్మా, నన్ను దీవించమ్మా, నా కొరకే ప్రార్థన చెయ్యమ్మా. ఒక తల్లిగా, ఒక ఆత్మీయ తల్లిగా నన్ను ఎల్లప్పుడూ విన్నట్టి ఉండమ్మా. నీ కుమారుని శ్రమలో నువ్వు ఏ విధంగా తోడుగా ఉన్నావో, నీ కుమారుని యొక్క కష్టాలలో నువ్వు ఏ విధంగా తోడుగా ఉన్నావో మాకు కూడా తోడుగా ఉండమ్మా. అలనాడు ఎలిజబెత్ అమ్మ కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఏ రీతిగా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకు సహాయం చేశావో, కానాపల్లి పెళ్లి విధులు ఏ విధంగా సహాయం చేశావో, మేడపై గదులు ఏ విధంగా సహాయం చేశావో శిష్యులకి, మా కోసం కూడా సహాయం చేయి తల్లి. మాకు నువ్వు తోడుగా ఉంటే మాకు భయమో లేదు తల్లి. ఒకసారి చేతులు చాచుదాము ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా చేతులు చాచిన తర్వాత చెప్పండి, యేసయ్యా, ఓ యేసు రాజా, నీ తల్లిని మరియ తల్లిని నాకు తల్లిగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఓ యేసు రాజా, నీ తల్లిని మరియ తల్లిని నాకు తల్లిగా, మా అందరికి తల్లిగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. మా మరియ తల్లి నా హృదయంలోనికి వేరు చేసిరా.
వేంచేసిరా, నా కుటుంబంలోనికి వేంచేసిరా, నా కుటుంబంలోనికి మా వేంచేసిరా, సంఘములోనికి వేంచేసిరా, నా సంఘములోనికి మా వేంచేసిరా, ఇంటిలోనికి వేంచేసిరా, నా ఇంటిలోనికి వేంచేసిరా, మా సొంత ఇంటిలోనికి వేంచేసిరా. నా సొంత ఇంటిలోనికి వేంచేసిరా. అమ్మా మరియ తల్లి, అమ్మా మరియ తల్లి, మాతో ఉండమ్మా, మాతో ఉండమ్మా, ఎల్లప్పుడూ మాతో ఉండమ్మా. ఎల్లప్పుడూ మాతో ఉండమ్మా. నీ కుమారునితో ఉన్నట్లుగా నీకు మానితో ఉన్నట్లుగా కష్టాలలో, కష్టాలలో, శ్రమలలో, శ్రమలలో, బాధలలో, బాధలలో, సిలువలలో, సిలువలలో, శ్రమలలో శ్రమలలో, నీ కుమారునికి నీ కుమారునికి తోడుగా ఉన్నట్లు తోడుగా ఉన్నట్లు మాకు కూడా తోడుగా ఉండు. మాకు కూడా తోడుగా ఉండు. Praise the Lord. 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 యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 క్రీస్తు నామమున యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, తపస్సు కాలపు చివరి దినాలలో ఉన్నా మనకు సమయం ఉన్నంత వరకు 3 మాటలు మాత్రమే ధ్యానించుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో గుర్తుపెట్టుకో బిడ్డ, సైతానుకు నీ మీద ఎటువంటి అధికారమో లేదో దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు అంటుంటారండి, స్వామి నాకు భయం వేస్తుందండి, స్వామి నాకు ఈ భయం వేస్తుంది స్వామి, వాళ్ళు ఏదో చేశారు స్వామి, వీళ్ళేదో చేశారు స్వామి. ఎవడేం చేసినా నీ మీద అది పని చేయదు. ఎందుకంటే నిన్ను యేసయ్య తన విలువైన రక్తముతో ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రియులారా, ఈ రోజున యేసయ్యను వేడుకో. యేసయ్య, నీ సిలువలో నుండి కారుతున్న రక్తముతో నన్ను కడుగుమయ్యా, నన్ను స్వస్థపరచుమయ్యా, నన్ను శుద్ధి చెయ్యి తండ్రి. నాలో ఉన్న అనారోగ్యాన్ని, నాలో ఉన్న అస్వస్థతని, నాలో ఉన్న కీడును తీసివేయి తండ్రి, నన్ను కనికరించు తండ్రి అని వేడుకున్న పిల్లకు దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయాన్ని తీసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్న పిల్లారా. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనం. నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి గావించబడ్డారు. బిడ్డలారా, అందరూ నా కలిసి చూడండి దయచేసి. యేసయ్య రక్తముతో విముక్తి గావించబడ్డా. సైతానుకు నీ మీద ఎటువంటి అధికారమో లేదో. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. యేసయ్యకు నీ మీద ఎటువంటి అధికారమో లేదో. ఆ యేసయ్య రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది ఈ సమయంలో. ఆమేన్. ఎటువంటి అనారోగ్యమైనా కానీ, ఎటువంటి అస్వస్థత అయినా కానీ, ఎటువంటి కీడుకైనా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బిడ్డ, నువ్వు మామూలు రక్తంతో కాదండి కొనబడ్డది. స్వయంగా దేవుని కుమారుడైనటువంటి సర్వేశ్వరుని గొర్రెపిల్ల యొక్క రక్తముతో నువ్వు కొనబడ్డావు. పిల్లారా, ఈ సమయంలో ఆ యేసయ్య నీ మధ్యలోనికి వస్తుండగా, ఆ యేసయ్య తన రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తూ ఉండగా, పిల్లారా, ఆ యేసయ్యని వేడుకో. యేసయ్యా, నన్ను శుద్ధి చెయ్యి తండ్రి, నన్ను స్వస్థపరచున్న ఆయన. అలనాడు బిడ్డ, ఆ యొక్క రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న బిడ్డ ఒకే ఒక మాట చెప్పిందండి. ఏమంటే, నేను ఆయన అంగి అంచు తాకితే చాలు నాకు స్వస్థత. ఆ త్రోవ పక్కన ఉన్నటువంటి గుడ్డివాడండి. చాలా మంది ఉన్నారండి, లేరా? చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు నడిచి వెళుతుండే గుంపులు గుంపులుగా ఉన్నారు. వాళ్ళందరికీ స్వస్థత వచ్చిందండి. వాళ్ళందరికీ వచ్చిన స్వస్థత ఒకే ఒక తల్లికి వచ్చింది. ఎవరికి? నేను ఈ రోజున యేసయ్య చేత స్వస్థత పొందుతాను అన్నటువంటి ఆ తల్లికి మాత్రమే వచ్చింది. పిల్లారా, నీవు గుంపులో ఉండకూడదు, నీవు ఆ ఒక్కదానివి కావాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ గుడ్డివాడితో అన్నారండి, ఏ నువ్వు అరవమాకరా అన్నారండి. వాడేమన్నాడు? అరవకుండా ఉన్నాడా? ఏం చేశాడు? ఇంకా పిక్కరగా కేకలు వేశాడు. ఎందుకంటే దొరికిన అవకాశాన్ని వదులుకోవటానికి వాడు సిద్ధముగా లేడు. ఈ రోజు నువ్వేం చేయాలనుకుంటున్నావు? దొరికిన అవకాశం పోగొట్టుకోవాలనుకుంటున్నావా? ఈ అవకాశం చివరి రోజు పిల్లారా, చివరి ఆరాధన తపస్కారం. అంతేగా ఫాదర్ గారు, చివరి ఆరాధన పిల్లారా, అవకాశాన్ని కోల్పో మాకు. నీవెంత భక్తిగా ఉంటే నీకు అన్ని దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవెంత విశ్వాసంగా ఉంటే నీకు అన్ని స్వస్థతలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవెంత నమ్మకంగా ఉంటే నీకు అన్ని స్వస్థతలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని పట్టించుకో మాకు, ఎదుటి వాళ్ళని పట్టించుకో మాకు. నీదల్లా నీ దృష్టంతా ఒకటే. ఆ రక్తస్రావ రోగి యొక్క దృష్టంతా యేసయ్య మీద మాత్రమే ఉందండి. పక్కన వాళ్ళు ఏమంటారు పట్టించుకోవాలా?
ఆ గుడ్డివానికి దృష్టి అంతా ఎవరి మీద ఉందండి? యేసయ్య పైన మాత్రమే ఉంది. నీ దృష్టిని యేసయ్య మీద నిలుపు. పక్కన వాళ్ళని పట్టించుకో. మాకు 100 అంటారు, 1000 అంటారు, నీకు ఇస్తారా? వాళ్ళు ఏమన్నా అవసరమైనప్పుడు ఎవరిస్తారు? యేసయ్య మాత్రమే ఇస్తాడు. ఆయన అడుగో, ఆయన మీద ఆధారపడు, ఆయన సన్నిధిలో కన్నీరు పెట్టుకో. నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, నీ కన్నీరేంటి ఆయన వేడుకో. సిలువ మీద ఉన్నప్పుడు 2 దొంగలు ఉన్నారు, మంచి దొంగ, చెడ్డ దొంగ. నువ్వు ఈ రోజున ఎలాగ ఉండాలనుకుంటున్నావు? మంచి దొంగలాగా ఉండాలనుకుంటే ఆయనకు అర్పించుకోలేదు, ఆయనకి సమర్పించుకో బిడ్డ. అందరూ ఒకసారి మోకరించుదామా వీలున్నంత వరకు. ప్రభువుని వేడుకున్న పిల్లకు దేవుని బిడ్డలారా, అందరూ మోకరించుకున్న పిల్లారా, ఈ చివరి అవకాశం పిల్లారా. యేసయ్య నిన్ను దీవించబోతున్నాడు, యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, యేసయ్య నిన్ను స్వస్థపరచబోతున్నాడు, మధ్యలోనికి రాబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుని వేడుకున్నా. ఈ పాట పాడుతూ ఉండగా దావీదు కుమార యేసయ్య ఫాదర్ గారు మనకి ఈ ఆరాధన ఎలా నడుస్తుందో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ తరువాత పిల్లరా పాట పాడుతూ ఉండగా యేసయ్య దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన చేతుల్లో ఉన్న ప్రవృత్తులన్నీ వెలిగించుకుందాం. చేతిలో ఉన్న ప్రవృత్తులన్నీ వెలిగించుకొని ఇప్పటి వరకు సిలువనాథుడు, సిలువపై వేలాడుతున్న యేసయ్య తన యొక్క దివ్యమైన వెలుగుతో, జీవముతో, తన వాక్కుతో మన జీవితాన్ని వెలిగించారు. కాబట్టి మరి ఆ వెలుగులో మనందరం కూడా జీవించాలని, ఆ ఉత్థాన వెలుగు మహిమను మనందరము కూడా పొందటానికి సంసిద్ధపడుతూ ఉండగా దేవుని యొక్క కృప మనపై ఎల్లప్పుడూ ఉండమని అందరము కూడాను మన చేతిలో ప్రవృత్తిని వెలిగించు